నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అంతేకాకుండా మీకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్ కానివ్వండి, ఒక డైరీ కానీ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసినట్లయితే కనుక మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, బీడ్స్ కానివ్వండి, నాన్ హీటెడ్ అలాగే సర్టిఫైడ్వి తీసుకోవాలనుకున్నా సరే ఇదే నంబర్స్ మీద సంప్రదించండి. ఇప్పుడు మనం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. అయితే చాలామంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్గా ముందుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధల్ని అనుభవిస్తున్నారు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు చూస్తున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానీ ఇచ్చి అవి తిరిగి రావట్లేదు అనుకుని బాధపడే వాళ్ళు కానివ్వండి, క్లియర్గా ఈ వీడియో వినండి. ఎవరైతే మీ జీవితాల్లో అప్పుల బాధలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలతో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్విచ్ వర్డ్ మనం చెప్పేది కాబట్టి పావర్టీ క్యాన్సిల్ కానివ్వండి, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ కానివ్వండి, అలాగే టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఫైండ్ డివైన్ కానివ్వండి, రెడిక్లెస్ చార్మ్ కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఎలా అయితే మెన్షన్ చేసామో హైఫన్స్తో సహా మీరు మెన్షన్ చేసి ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు జపం చేయండి. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మనీ కోసం రాసే వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి రాస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూజ్ చేయండి. సేమ్ హైఫన్స్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో 108 సార్లు కానివ్వండి, మీకు తోచినంత టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు కానివ్వండి జపం చేసే ప్రయత్నం చేయండి. మనకి కన్సీడ్ క్లియర్ కానివ్వండి, లీన్ ఆన్ కానివ్వండి, అలాగే టుగెదర్ యాక్ట్ కానివ్వండి, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కానివ్వండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాము అని అనుకుని కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అది లవర్స్ అయినా సరే, దాంపత్య జీవితంలోంచి సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏదైనా సమస్యలు ఉండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే తొందరగా పెళ్లి కావాలి, మీరు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి కావాలి, అలాగే మీరు ఎవరైతే మీకు దగ్గర కావట్లేదు, ఈ మధ్యకాలంలో దూరం పెరిగింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్, ఏంజల్ డివైన్ లైట్, ఈ 2 వర్డ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే క్రానికల్ పెయిన్స్ ఎక్కువ అవడం కానివ్వండి, బాడీలో పెయిన్స్ ఉండడం కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కానివ్వండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఒక యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టుగెదర్ చేంజ్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, పెయిన్స్ నుంచి కానివ్వండి, అలాగే ఏదైనా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కానివ్వండి మిమ్మల్ని బయటపడేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లంకి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేసే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేయండి,
రిలేషన్షిప్ కోసం అయితే కనుక రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూజ్ చేయండి. హెల్త్ కోసం చేసేవాళ్ళు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి. అలాగే నరదిష్టి కోసం కూడా నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే హైఫన్తో మెన్షన్ చేసి 28 సార్లు రాయండి. నరదిష్టి కోసం చేసే వాళ్ళైతే కనుక బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది కొంతమంది ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ యానిమల్స్ కోసం చాలా చారిటీ అనేది చేస్తున్నాము, బట్ సర్వీస్లో మనం చారిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ధనుస్సు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుస్సు రాశికి సంబంధించి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. గతం తాలూకు విషయాలు చాలా వెంటాడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి గుర్తించండి. చాలాసార్లు జనాలతో మాట్లాడడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి దేనికి కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా మీలో మీరు ఉంటూ మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ విషయాలన్నిటి నుంచి నేను బయటపడాలి అంటే నాకున్న ప్రెషర్ నుంచి, ఫ్యామిలీ ప్రెషర్ నుంచి, ఫినాన్షియల్ ప్రెషర్ నుంచి, అలాగే వర్క్ ప్రెషర్ నుంచి బయటపడాలంటే నన్ను నేను హీల్ చేసుకోవాలి. ఎక్కడికైనా ట్రావెల్ చేసి నచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు టైం స్పెండ్ చేసి నాకున్న స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటారు చాలామంది. ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏది కూడా హ్యాండిల్ చేయలేని విధంగా ఉండటం వల్ల చాలా రెస్ట్లెస్గా అనిపించడం, అలసిపోయినట్టుగా అనిపించడం లాంటివి ఉంటాయి. కాబట్టి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా పేషెన్స్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇకపోతే ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, వీసాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డ్కి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఖచ్చితంగా మిమ్మల్ని వరించి తీరుతుంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా వీసాలకి సంబంధించి, లేకపోతే మీ ప్రాజెక్ట్కి అయిపోతుంది, మేము ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి వచ్చాము వేరే కంట్రీకి, అది అయిపోయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది అర్థం కావట్లేదు, అలాగే గ్రీన్ కార్డ్కి సంబంధించి, వీసాలకి సంబంధించి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఇబ్బందులు పాటలు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శుభవార్త వింటారు. గొప్ప అవకాశం కెరియర్ పరంగా మిమ్మల్ని వరిస్తుంది. దానివల్ల చాలా రిలీవ్ అయిపోతారు. అలాగే బిజినెస్లో కూడా చాలా మంచి స్థాయికి చేరుకుంటారు. ప్రాజెక్ట్స్ అందుకోవడంలో కానివ్వండి, సేల్స్ పెంచడంలో కానివ్వండి, మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడంలో కానివ్వండి, మార్కెట్ చేయడంలో కానివ్వండి, ప్రతి విషయంలోని బిజినెస్ పరంగా కూడా చాలా అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు అందుతాయి. బిజినెస్ పరంగా, వృత్తిపరంగా, అలాగే వ్యాపారాల పరంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా చూస్తే చాలా అనుకూలంగా ఉండబోతుంది. రిలేషన్షిప్ విషయాల్లో మాత్రం కొంచెం పేషెన్స్ అనేది చాలా అవసరం. లైఫ్ ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇక్కడి నుంచి వేరు అనేది దయచేసి గుర్తించండి. ఆల్ ది బెస్ట్.